మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ 516. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ వస్తార దగ్గరికి వచ్చి, ఏంటి మేడం అలాగే రెప్ప వేయకుండా చూస్తున్నారు ఇందాక నుండి అని అడుగుతుంటే, ఏమీ లేదు సార్, వైష్ణవి అక్క ఏమంటుంది అని అడుగుతుంది వసుధార. ఏమీ లేదు, నీకు నన్ను ఏమీ అడగాలని అనిపించడం లేదా వసుధార అని విరాస్ అంటుంటే, మీ గురించి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు విరాస్ సార్, ఆల్రెడీ మీకు చెప్పాను మీ గతం గురించి నాకు అనవసరం అని. అలాగే వైష్ణవి యొక్క మాట్లాడిన మాటలు కూడా నేను పట్టించుకోలేదు. అదంతా అయిపోయిన గతం కదా విరాస్ సార్, ప్లీజ్ వదిలేసేయండి. మన మధ్య ఇంకెప్పుడు ఆ టాపిక్ రాకూడదు. నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా మీ గతం గురించి అడగను. అలాగే వైష్ణవి అక్క మీరు బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. నేను మీ ఇద్దరిని అలాగే చూస్తాను తప్ప వేరే ఉద్దేశంతో ఎప్పుడు చూడను అని చెప్పగానే విరాస్ వసు చేతిని పట్టుకుని, చాలా థ్యాంక్ యూ వసు, నిజంగా నీలాగా అర్థం చేసుకునే అమ్మాయి జీవితంలోకి వస్తే ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడు అని విరాస్ అంటుంటే, మీకులాగా ప్రేమించే వ్యక్తి వచ్చినా కూడా తను చాలా అదృష్టవంతురాలు అని వసుధార అంటుంది. మాటలు బాగా నేర్చారు అమ్మాయి గారు అని నవ్వుతూ అంటాడు విరాస్. ఇంటికి మనం బయటికి వెళ్తున్నామా లేదా అని వస్తారా అడుగుతుంటే, నువ్వు అడిగిన తర్వాత నేను నో అని చెప్తానా? ఫ్రెష్ అయ్యి వస్తానన్నావు కదా, మరి త్వరగా ఫ్రెష్ అయ్యరా అని అంటుంటే, అవును సార్, బట్ నా హ్యాండ్ బాగా పెయిన్గా ఉంది, నేను ఎలా ఫ్రెష్ అవ్వాలి అని అడుగుతుంది వసుధార. అవును కదా అని వసుధార చేతిని చూడగానే తన చెయ్యి మొత్తం రెడ్ కలర్ పెయింట్ వేసుకున్నట్టు మొత్తం బ్యాండేజ్ అంతా బ్లడ్ అయి ఉండడం చూసి వసు అని కంగారుగా అంటాడు విరాస్. వెంటనే వస్తార చేతిని పట్టుకుని, ఈ బ్లడ్ ఏంటి వస్తారా, ఏం జరిగింది? మార్నింగే కదా నేను నీట్గా బ్యాండేజ్ వేశాను, మళ్ళీ ఇలా ఇప్పుడు బ్లీడింగ్ అయింది అని విరాస్ కంగారుగా అంటుంటే, వసుధారికి ఆఫ్టర్నూన్ జరిగింది గుర్తుకొస్తుంది. ఏమీ లేదు విరాస్ సార్, నిద్రలో చేతి పిడికిలి బిగించినట్టున్నాను, అందుకే బ్లీడింగ్ అయినట్టుంది అని వస్తారా అంటుంటే, అలా ఎలా అంత గట్టిగా బిగించావు? అప్పుడప్పుడు చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తావు నువ్వు అని విరాస్ సీరియస్ అవుతుంటే, వస్తార మాత్రం విరాస్ వైపు నవ్వుతూ చూస్తుంది. లత అమ్మ అని విరాస్ గట్టిగా పిలవగానే విరాస్ అరుపుకి లత గారు రూమ్లో నుండి స్పీడ్గా బయటకు వస్తే, విరాస్ అరుపుకి మాత్రం వసు ఉలిక్కి పడుతుంది. ఏమైంది విరాస్ బాబు అని లత గారు అంటుంటే, అమ్మ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురండి త్వరగా అని అంటాడు. ఇప్పుడే తెస్తాను అని లత గారు లోపలికి వెళ్తే, విరాస్ సార్ ఎందుకంత టెన్షన్ పడుతున్నారు, మీ టెన్షన్ వల్ల నన్ను భయపడతారా అని వసుధార అంటుంటే, షటప్ ఇడియట్, చేతికి ఇంత బ్లీడింగ్ అవుతున్నా కూడా కొంచెం కూడా నీకు పెయిన్ అనిపించలేదా, అలా ఎలా ఉన్నావు వసు అని కోపంగా అంటుంటే, వసుధార మాత్రం నవ్వుతూ విరాస్ వైపు చూస్తూ, నాకు అవేమీ గుర్తుకు రాలేదు విరాస్ సార్ అని అంటుంది. అయినా నిన్న బ్లడ్ చూసి కళ్ళు తిరిగి పడిపోయావు, మరి నీ చేతికి ఇంత బ్లడ్ వస్తుంటే ఇప్పుడు నీకు ఏమీ అనిపించలేదా అని విరాస్ అనగానే, కొన్ని అలవాటు చేసుకోవాలని నాకు ఈరోజే అర్థమైంది, అందుకే నాకున్న ఫోబియాని నేనే పోగొట్టుకోవాలని కావాలని చేతిని అలా వదిలేశాను అని చెప్పగానే విరాస్ అర్థం కాక వసుధార వైపు చూస్తూ, ఏంటో ఈరోజు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు, హాస్పిటల్లో నాకు చెప్పకుండా వచ్చేసావు, చేతికి గాయం అయినా కూడా దానిని పట్టించుకోకుండా అలాగే ఉన్నావు, నాకు చెప్పకుండా టెర్రస్ పైకి వెళ్ళి ఒంటరిగా ఉన్నావు, ఎంత పిలిచినా కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు, మళ్ళీ నీ అంతట నువ్వే నన్ను వదిలి వెళ్ళను అని ఏడ్చేశావు. ఏంటో ఈరోజు నీ బిహేవియర్ అంతా నాకు కొత్తగా కనిపిస్తుంది వసు, ఏం జరిగింది అంటే ఏదో బ్యాడ్ డ్రీమ్ వచ్చింది అని చెబుతున్నావు, ఇదంతా బ్యాడ్ డ్రీమ్ వల్లనేనా లేక ఇంకేమైనా ఉందా అని విరాస్ అనుమానంగా అంటుంటే, అదేం లేదు విరాస్ సార్, మీరు నన్ను పడుకోమని చెప్పి వంశీ అనే దగ్గరికి వెళ్ళారు కదా, అప్పుడే నాకు బ్యాడ్ డ్రీమ్ వచ్చింది, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇంటికి వచ్చేసాను, నేను లేచినప్పటికీ మీరు పడుకుని ఉన్నారు, నైట్ అంతా సరిగ్గా పడుకుని ఉండరేమో అని మీ నిద్రని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నాకే టెర్రస్ పైన నచ్చడం వలన అలా ఒంటరిగా వెళ్ళాను, ఇంక చెయ్యంటారా, చెప్పాను కదా కొన్ని అలవాటు చేసుకోవడం మంచిది అని, అందుకే ఆ చేతిని పట్టించుకోలేదు అని చెప్పగానే ఇంతలో లతా గారు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి విరాస్కి ఇస్తారు. అమ్మ మీరు వెళ్ళి ఏదైనా జ్యూస్ తీసుకురండి,
అమ్మాయి గారికి ఇప్పటికే చేతికి బ్లీడింగ్ అవుతున్నా కూడా కొంచెం కూడా పట్టించుకోకుండా ఏంటో ఎగ్జిబిషన్ చూస్తున్నట్టు అమ్మాయి గారు తన చెయ్యి కాదన్నట్టు వదిలేశారు. ఇప్పటికే చాలా బ్లడ్ పోయి ఉంటుంది. మీరు వెళ్ళి జ్యూస్ తీసుకురండి అమ్మా అని చెప్పగానే లతా గారు చిన్నగా నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతారు. విరాజ్ సార్, నేను చాలా బలంగా ఉన్నాను. మీరే అనవసరంగా నా గురించి ఎక్కువ భయపడుతున్నారు అని వసుధార అలిగినట్టు మాట్లాడుతుంటే, అవును, చాలా బలంగా ఉన్నావు. అందుకే 2 రోజులు ఫుడ్ తీసుకోకపోతే కళ్ళు తిరిగి పడిపోయేంత బలంగా ఉన్నావు అని విరాజ్ వసుధార చేతికున్న బ్యాండేజ్ తీసేసి నీట్గా కాటన్తో క్లీన్ చేస్తూ ఉంటాడు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదు వస్తారా? రేపు నువ్వు హాస్పిటల్కి రా, హ్యాండ్ ఒకసారి స్కానింగ్ తీద్దాము అని విరాజ్ అంటుంటే, బాబాయ్ నేను హాస్పిటల్కి రాను విరాజ్ సార్, నాకెందుకో ఆ హాస్పిటల్ నచ్చలేదు అని చెప్పగానే విరాజ్ వస్తార వైపు ఒకసారి చూసి, హాస్పిటల్ ఎవరికీ నచ్చదు, కానీ తప్పని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళాలి. రేపు నాతో పాటు హాస్పిటల్కి వస్తున్నావు, హ్యాండ్కి స్కానింగ్ తీస్తున్నాము, దట్స్ ఆల్, ఇంకెక్కువ మాట్లాడుకో అని చెప్పి విరాజ్ వస్తార చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. వసుధార మాత్రం విరాజ్ వైపు రెప్ప వేయకుండా చూస్తూ, ఇంతలా నన్ను ఎప్పుడు ప్రేమించారు విరాజ్ సార్? నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని కదా. వైష్ణవి అక్క మిమ్మల్ని వదిలేసి వెళ్ళినందుకు ఒక క్షణం బాధగా అనిపించింది, కానీ తను వెళ్ళకపోతే ఈ ప్రేమంతా నాకు దక్కేది కాదేమో. మీ ప్రేమ నాకు రాసిపెట్టి ఉండడం వల్లనే వైష్ణవి అక్క మీ నుండి దూరంగా వెళ్ళిపోయింది. లేకపోతే ఈ ప్రేమంతా వైష్ణవి అక్కకే దక్కేది. నేను చాలా అదృష్టవంతురాల్ని అని విరాజ్ వైపు నవ్వుతూ చూస్తూ అలాగే మనసులో అనుకుంటూ ఉంటుంది వసుధార. విరాజ్ బ్యాండేజ్ వేస్తూ ఒకసారి వసుధార వైపు చూస్తాడు. కానీ వసుధార ఫేస్లో చిరునవ్వు చెరగకుండా తన వైపే రెప్ప వేయకుండా ఉండడం చూసి విరాజ్ కొంచెం తడబడి, ఏంటి అలాగే చూస్తున్నావు? నేనేమన్నా నిన్ను పొగుడుతున్నానని అనుకున్నావా? తిడుతుంటే నవ్వుతున్నావు అని విరాజ్ చిరుకోపంగా అంటుంటే, ఈరోజు మీరు చాలా ముద్దుగా కనిపిస్తున్నారు అని అంటుంది వసుధార. ముద్దుగా కనిపిస్తే ముద్దు పెట్టుకోవాలి కానీ ఇలా చూస్తారా అని విరాజ్ ఏదో ఫ్లోలో అంటూ, ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు డన్ అని అనగానే, అవును కదా, ఈ ఐడియా నాకెందుకు రాలేదు అని వసుధార అనగానే విరాజ్ షాక్గా వస్తార వైపు చూస్తాడు. వెంటనే వస్తార విరాజ్ బుగ్గపై ముద్దు పెట్టేసి స్పీడ్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. విరాజ్ మాత్రం షాక్గా తన బుగ్గపైన చెయ్యి వేసుకుని వెళ్తున్న వస్తార వైపు చూస్తూ, ఈరోజు ఈ రాక్షసికి ఏమైంది? ఏంటో వింతగా ప్రవర్తిస్తుంది, ఇంత సడన్గా ఇలా కిస్ చేసేసింది ఏంటి అని మనసులో అనుకుంటూ, ఇడియట్, నిజంగా అప్పుడప్పుడు చిన్నపిల్లలాగా చేస్తావు అని నవ్వుకుంటాడు విరాజ్. వసుధార రూమ్లోకి వెళ్ళిన తర్వాత, అమ్మయ్య, మొత్తానికి విరాజ్ సార్ని ఆడుకోవడంలో భలే మజా ఉంటుంది అని అనుకుంటూ వెంటనే తన చేతిని చూసుకుని, అవును, ఇప్పుడు నేను ఎలా ఫ్రెష్ అవ్వాలి? నా చేతికి ఇప్పుడే బ్యాండేజ్ వేశారు. మార్నింగ్ అయితే వైష్ణవి అక్క ఉంది కాబట్టి హెల్ప్ చేసింది, ఇప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేస్తారు అని వసుధార మాట్లాడుతూ అంటుంటే, నేను నిన్ను రెడీ చేయనా అన్న వాయిస్కి వసుధార వెనక్కి తిరిగి చూసేసరికి విరాజ్ డోర్కి ఆనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సూటిగా వసుధార వైపు చూస్తూ ఉంటాడు. పాపం వసు పాప విరాజ్ని ఆడుకుందామని అనుకుంటుంది, కానీ ఇప్పుడు విరాజ్ బాబు వసు పాపని ఆడుకునేలాగా ఉన్నాడు కదా. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. మీకు వైష్ణవి, విక్రమ్ లేదా విరాజ్, వసుధార ఎవరి సీన్స్ ఎక్కువగా కావాలో తప్పకుండా కామెంట్ చేయండి.